లంబాడాలు అంటేనే వెనకబడ్డాం. ఇప్పటికి కూడా మా దేవరకొండ కాన్స్టిట్యున్సీ పైన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు అవ్వాలి, ఎమ్మెల్యే టికెట్ ఎవరికి రావాలనేది కూడా డిసైడ్ అయ్యి వస్తుంది. స్టేట్ బాడీ నుంచి కాదు, మా నల్గొండ జిల్లా నాయకుల దగ్గర నుంచి. జిల్లా నాయకులు అంటే కాంగ్రెస్ పార్టీలో నేను ఓపెన్ గా చెప్తా, కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావాలి దేవరకొండ నుంచి అంటే జానారెడ్డి గారి హస్తం ఉండాల్సిందే. జానారెడ్డి గారి హస్తం ఉండాల్సిందే, ఆయన అనుగ్రహం ఉండాల్సిందే. టికెట్ డిక్లేర్ చేసేది రేవంత్ రెడ్డి గారు కాదు, జానారెడ్డి గారు. ఓపెన్ గా చెప్తా నేను, ఎందుకంటే నేను చూసిన. మేము ఢిల్లీలో, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఢిల్లీకి నేను తరచుగా పోయేటోని. మా టికెట్ ఢిల్లీలో ఉంది అనుకున్నాం, కాదు నాగార్జున సాగర్లో ఉందని ఎలక్షన్ టికెట్ డిక్లేర్ అయిన రోజు తెలిసింది మాకు, నాగార్జున సాగర్లో ఉంది ఆ టికెట్ అని. మాకు ఇప్పటికి కూడా అదే బాధ అన్నాం. అది మేము ఇప్పటికి కూడా ఒకరి చేతిలోనే అణిగి ఉండాలంతే. ఒకరి చేతులు అంటే చెప్తున్నా కదా, జిల్లా నాయకుల చేతులల్లో. మేము ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో ఏది జరిగినా కూడా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ గురించే కదా నేను చెప్పేది. రేపు పొద్దున ఏ డెవలప్మెంట్ జరగాలన్నా, మా ప్రాంతంలో ఏ అభివృద్ధి జరగాలన్నా కాంట్రాక్ట్లు చేయాల్సింది కూడా వాళ్ళే, కమిషన్లు ఇవ్వాల్సింది వాళ్ళే. ఎమ్మెల్యేకైనా కూడా కమిషన్లు ఇవ్వాల్సింది వాళ్ళే, కాంట్రాక్ట్లు ఇవ్వాల్సింది వాళ్ళే. పెద్ద ఏది ఉన్నా కూడా వాళ్ళని కాదని మేము ఏం చేయలేము.